శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతి వాగ్దానం. ముందు అధ్యయనంలో చెప్పినట్లుగానే సాయి సచ్చరిత్ర రాయడానికి బాబా పూర్తిగా అనుమతి ఇచ్చారు. బాబా ఇలా చెప్పారు, సచ్చరిత్ర రాయడానికి నాకు పూర్తి సమ్మతి ఉంది. నీవు నీ పని నెరవేర్చు. ఏమాత్రం భయపడకు. మనసు స్థిరంగా ఉంచుకో. నా మాట మీద పూర్తి నమ్మకం పెట్టుకో. నా లీలలు రాస్తే అజ్ఞానం పోతుంది. శ్రద్ధ భక్తితో నా కథలు వినే వాళ్ళకి ప్రపంచ మోహం తగ్గిపోతుంది. వాళ్ళల్లో గట్టిగా ప్రేమ భక్తి పెరుగుతుంది. ఎవరైతే నా లీలలో పూర్తిగా మునిగిపోతారో వాళ్ళకి జ్ఞానం అనే అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి. ఇవి విన్న రచయిత చాలా ఆనందించాడు. భయం పూర్తిగా పోయింది. ఈ పని తప్పకుండా విజయవంతంగా పూర్తవుతుందనే ధైర్యం వచ్చింది. అప్పుడే బాబా మాధవరావు దేశపాండే అంటే శ్యామ వైపు చూసి ఇలా అన్నాడు, ప్రేమతో నా నామం పలికే వాళ్ళ కోరికలన్నీ నేను తీర్చుతాను. వాళ్ళ భక్తి ఇంకా పెంచుతాను. అన్ని దిశలలో వాళ్లను కాపాడుతాను. మనస్ఫూర్తిగా నాపై పూర్తిగా ఆధారపడిన వాళ్ళు నా కథలు విన్నప్పుడు అపారమైన ఆనందం పొందుతారు. నా లీలలు పాడే వాళ్లకు అంతులేని ఆనందం, శాశ్వతమైన తృప్తి ఇస్తాను. నన్ను శరణు కోరే వాళ్లను, భక్తి నమ్మకాలతో పూజించే వాళ్లను, నన్నే గూర్చి చూసుకునే వాళ్ళను, నా రూపాన్ని మనసులో నిలుపుకునే వాళ్ళను అన్ని బాధల నుంచి బయటపడేస్తాను. ప్రపంచ విషయాలన్నీ మరచి నా నామాన్నే జపిస్తూ, నా పూజ చేస్తూ, నా లీలలు, నా చరిత్ర గురించి ఆలోచిస్తూ ఎల్లప్పుడూ నన్నే గుర్తు పెట్టుకునే వాళ్ళు ప్రపంచ మోహానికి ఎలా చిక్కుతారో వాళ్లను మరణ భయం నుంచి కూడా బయటకు తీస్తాను. నా కథలు వింటే అన్ని రోగాలు తగ్గుతాయి. కాబట్టి శ్రద్ధగా భక్తితో నా కథలు వినండి, మనసులో నిలుపుకోండి. అదే నిజమైన ఆనందానికి, తృప్తికి మార్గం. నా భక్తులలో ఉన్న అహంకారం క్రమంగా పోతుంది. నా లీలలు విన్న వాళ్లకు మనశ్శాంతి లభిస్తుంది. పూర్తి నమ్మకంతో ఉన్నవాళ్ళు శుద్ధమైన చైతన్యంతో ఐక్యం పొందుతారు. సాయి సాయి అని నా నామం గుర్తు పెట్టుకున్నంత మాత్రాన చెడు మాటలు మాట్లాడటం వల్ల, వినడం వల్ల వచ్చే పాపాలు కూడా పోతాయి. భక్తులకు వేర్వేరు పనులు. భగవంతుడు ప్రతి భక్తిని వేర్వేరు పనులకు నియమిస్తాడు. కొంతమందిని దేవాలయాలు, మఠాలు, తీర్థస్థానాల్లో పనులు చేయడానికి పెడతాడు. కొంతమందిని నది ఒడ్డున మెట్లు కట్టించడానికి నియమిస్తాడు. కొంతమందిని భగవంతుని లీలలు పాడే పనికి పెడతాడు. ఇంకొందరిని తీర్థయాత్రలకు పంపుతాడు. అలాగే సాయి సచ్చరిత్ర రాయడం నాకు అప్పగించిన పని. నాకు పెద్దగా పాండిత్యం లేదు. ఈ పని నా అర్హత కంటే చాలా పెద్దది. అయినా ఇంత కఠినమైన పని నాకు ఎందుకు వచ్చిందని నేను అనుకున్నాను. సాయిబాబా జీవితాన్ని వర్ణించగల శక్తి ఎవరికుంటుంది? ఇది పూర్తిగా సాయి కరుణ వల్లే సాధ్యమైంది. నేను కలం పట్టిన క్షణం నుంచే బాబా నా అహంకారాన్ని తొలగించారు. ఈ కథని బాబానే నా చేత రాయించారు. కాబట్టి ఈ గ్రంథానికి గౌరవం నాకు కాదు, సాయిబాబాకే చెందుతుంది. నేను బ్రాహ్మణుడిగా పుట్టిన శృతి స్మృతి అనే 2 కళ్ళు లేనివాడిని. అయినా భగవంతుని అనుగ్రహం ఉంటే మూగవాడు మాట్లాడతాడు, కుంటివాడు కొండ దాటుతాడు. హార్మోనియం నుంచి, వేణువు నుంచి శబ్దం ఎలా వస్తుందో వాయించేవాడికే తెలుసు. చంద్రకాంతం కరుగుతుంది, సముద్రం ఉప్పొంగుతుంది. అవి వాటి వల్ల కాదు, చంద్రోదయం వల్ల. సముద్రం మధ్యలో దీపస్తంభాలు ఉంటాయి. పడవల్లో వెళ్ళే వాళ్ళు ఆ వెలుతురు చూసి రాళ్ళు, అడ్డంకులు తప్పించుకొని సురక్షితంగా వెళ్తారు. అలాగే ఈ ప్రపంచం అనే మహాసముద్రంలో సాయిబాబా కథలే దీపస్తంభాలు. అవి అమృతం కన్నా తీయగా ఉంటాయి. జీవిత ప్రయాణాన్ని సులభంగా చేస్తాయి. యోగుల కథలు చాలా పవిత్రమైనవి.
వాటిని వినగానే మనసులోని అహంకారం, ద్వంద్వ భావాలు తొలగిపోతాయి. మన హృదయంలో ఉన్న సందేహాలు పూర్తిగా పోతాయి. అవసరమైనంత జ్ఞానం మనలో నిలుస్తుంది. సాయిబాబా మహిమలు ప్రేమతో పాడినా విన్నా భక్తుల పాపాలు నశిస్తాయి. ఇవే మోక్షానికి సులభమైన మార్గం. కృతయుగంలో శమధామాలు, త్రేతాయుగంలో యోగం, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవంతుని నామస్మరణ. ఇదే మోక్ష మార్గం. అందరూ ఈ మార్గాన్ని అనుసరించవచ్చు. అందుకే బాబా నా చేత ఈ సచ్చరిత్ర రాయించారు. నేను కేవలం ఒక సాధన మాత్రమే. తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో అందరికీ తెలుసు. బిడ్డకు అవసరం వచ్చినప్పుడు తల్లి అన్నీ చూసుకుంటుంది. అలాగే సద్గురువులు కూడా తమ శిష్యులను తల్లిలా ప్రేమిస్తారు. సాయిబాబా కూడా నన్ను అలానే ప్రేమించారు. 1916లో నేను ఉద్యోగం వదిలేశాను. పింఛను కుటుంబానికి సరిపోవడం లేదు. గురు పౌర్ణమి నాడు భక్తులతో కలిసి షిరిడి వెళ్ళాను. అన్నా చించణికర్ బాబాను ఇలా కోరాడు. అన్నా సాహెబ్, పింఛను సరిపోవడం లేదు. కుటుంబం పెరుగుతోంది. దయచేసి ఇంకొక ఉద్యోగం ఇప్పించండి. అప్పుడు బాబా ఇలా చెప్పారు. వాడికి ఉద్యోగం దొరుకుతుంది, కానీ ఇప్పటికీ నా సేవతో తృప్తి పడాలి. అతని భోజన పాత్రలు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. దృష్టి అంతా నా వైపే పెట్టాలి. చెడ్డవాళ్ళ సాహసం వదలాలి. అందరితో వినయంగా ఉండాలి. మనస్ఫూర్తిగా నన్ను పూజించాలి. అలా చేస్తే శాశ్వత ఆనందం పొందుతాడు. రోహిల్లా కథ. రోహిల్లా అనే ఒక బలమైన వ్యక్తి బాబా కీర్తి విని షిరిడిలో ఉండిపోయాడు. రాత్రింబవలు ఖురాన్ చదువుతూ అల్లాహు అక్బర్ అని గట్టిగా అరుస్తుండేవాడు. దాంతో ఊరి వాళ్లకు నిద్ర లేకపోయేది. వాళ్ళు బాబాకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. కానీ బాబా రోహిల్లాను ఆపలేదు. రోహిల్లాకు భార్య ఉంది, ఆమె చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పారు. అసలు భార్య అంటే అతని చెడ్డ బుద్ధి అని బాబా అర్థం. అసలు రోహిల్లాకి భార్యనే లేదు. దైవ ప్రార్థనలంటే బాబాకు చాలా ఇష్టం. అందుకే ఊరి వాళ్లకు ఓపికతో భరించమని చెప్పారు. ఇది త్వరలో తగ్గిపోతుంది అన్నారు. ఒకరోజు హారతి తర్వాత బాబా ఇలా చెప్పారు. మీరు ఎక్కడ ఉన్నా ఏం చేసినా నాకు తెలుసు. నేను అందరి హృదయాల్లో ఉంటాను. ఈ జగత్తును నడిపించేది నేనే. ఎవరైతే నా వైపు దృష్టి పెడతారో వాళ్లకు ఎలాంటి హాని ఉండదు. నన్ను మర్చిపోయిన వాళ్లను మాయ శిక్షిస్తుంది. ఈ ప్రపంచంలోని ప్రతిదీ నా రూపమే. ఈ మాటలన్నీ విన్న తర్వాత నేను పూర్తిగా సాయి సేవకే నా జీవితాన్ని అప్పగించాను. బద్ధకం, నిద్ర, చంచల మనసు, దేహాభిమానం వదిలి మీ దృష్టి మొత్తం సాయిబాబా కథల మీదే పెట్టండి. అదే మోక్షానికి మార్గం. 3వ అధ్యాయం సంపూర్ణం.